తారీఖు ఈ నెల 10వ తారీఖు ఉదయము మన్నెగూడలో ఉన్న ఒక హోటల్ దగ్గరికి ఒక గుర్తులేని మహిళ గొంతుపైన గాయంతో రావడం జరిగింది. ఆమె ఆ హోటల్ అతను అనిల్ అనే అతని దగ్గరికి వచ్చి సైగల ద్వారా చెప్పింది ఏంటంటే ఎవరో గుర్తులేని వ్యక్తి ఆ గొంతు కోసినట్టుగా సైగల ద్వారా చెప్పింది. దానిపైన మేము ఆ మహిళను ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అతని కంప్లైంట్ పైన ఎఫ్ఐఆర్ చేయడం అనేది. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ మహిళ ఐడెంటిఫై అయింది. దాని తర్వాత వాళ్ళ కొడుకులు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేయగా వాళ్ళ పటేల్ నగర్లో ఉంటున్న మహిళ ఇంటి పక్కనే ఉంటున్న ఒక 2 వ్యక్తులు ఈమెతో అక్రమ సంబంధం పెట్టుకొని ఈమెను చంపాలనే ఉద్దేశంతో ఇక్కడ మన్నెగూడ వరకు బస్సులో తీసుకొని వచ్చి ఇక్కడ రాత్రి సమయంలో మద్యం సేవించి తనకు ఆ మహిళకు కూడా దాయించి ఆ నిశాలో ఉన్నప్పుడు ఆ మహిళను గొంతు కోసి హత్య చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. ఆమె చనిపోయిందని భావించి ఆమెపై ఉన్న కొన్ని వెండి పట్టగొలుసులు, మిగతా కొన్ని 300 రూపాయల నగలు, మిగతా వస్తువులు తీసుకొని కొన్ని వస్తువులని అక్కడే పక్కన కాల్ చేసిండ్రు గుర్తించకుండా. అక్కడి నుంచి పరారైపోయినారు. ఆ మహిళ ఇప్పటికి కూడా అండర్గోయింగ్ ట్రీట్మెంట్లో ఉంది. గొంతుపైన గాయం కావడం వల్ల అది సర్జరీ జరిగి ఇంకా ప్రస్తుతానికి కూడా ఆమె మాట్లాడే పరిస్థితి లేదు. ఈ మహిళా కొడుకులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ రాజ్ కుమార్, శ్రీను అనే 2 తండ్రి కొడుకులు నేరస్తులుగా నిరూపించబడ్డారు. వారిని ఈరోజు అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఈరోజు కోర్టు ముందల హాజరుపరుస్తున్నాం. పక్కపక్కనే ఉంటారు వీళ్ళు. పటేల్ నగర్లో జాగ్రత్త, పటేల్ నగర్లో ఒకటే పక్కపక్క పోర్షన్లో కిరాయికి ఉంటారు వీళ్ళు. పటేల్ నగర్ అంటే బండ్లగూడ, మన హైదరాబాద్. ఇప్పుడు మనం ఆరాం గారి నుంచి ఇన్నర్లో పోతుంటే ఇది కాదు హైదరాబాద్. అంటే ఇతను ఒక నేరస్తుడు ఇంతకుముందు గతంలో ఇక్కడ ఒక దగ్గర పనిచేసిండు. అట్లా ఈ ఏరియా అతనికి ఐడియా ఉంది కాబట్టి ఆమె తీసుకొని వస్తే ఇక్కడ వాళ్ళ రాజ్ కుమార్ తండ్రి రాజ్ కుమార్ గతంలో ఇక్కడ తోటలో అక్కడ పనిచేసిండు. అట్లా ఈ ఏరియా ఆయనకు ఐడియా ఉంది కాబట్టి అక్కడ హైదరాబాద్లో అయితే ఆమె అంటే వాళ్ళు పట్టుబడతారని చెప్పి ఉద్దేశంతో ఇక్కడికి దూరం కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి చంపేసి పడేసిపోతే మమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు, ఏదో గుర్తులేని మహిళా శవంలాగా ట్రీట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు తప్పించుకోవచ్చు అన్న ఉద్దేశంతో పథకం ప్రకారంగా ఇక్కడ తీసుకొచ్చి చంపాలని ప్రయత్నం చేసింది. యాక్చువల్గా ఈ రాజ్ కుమార్తోన ఈమెకు ఇల్లీగల్ అఫేర్ ఉంది, పెళ్లి చేసుకోమని చెప్పేసి ఇబ్బంది పెడుతుంది ఆమె. ఆ విషయం ఆ కొడుకుకు చెప్తే తండ్రి కొడుకులు 2 కలిసి ఇబ్బంది పెడుతుంది కాబట్టి చంపేస్తే మనకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పేసి చంపాలి. శ్రీనివాస్ అలియాస్ ప్రభు కొడుకే. రాజ్ కుమార్ ఏమో కొడుకు ఫస్ట్ A1. బీబీ ఫాతిమా భర్తనా? కాంప్లీట్ ఇచ్చింది మనకి అనిలే. అనిల్, ఎందుకంటే అప్పుడు మనకి ఈమెవరో తెలియదు, వాళ్ళెవరో తెలియదు అసలు. కాబట్టి ఆమె చనిపోయే పరిస్థితిలో ఉంది మళ్ళా అన్నట్టుగా మనం అనిల్ ఈమె 40 సంవత్సరాలు ఉంటాయి. మఫ్టీ